ఆశతో పెట్టుబడి, మోసాలకు పట్టుబడి, అధిక లాభాలంటూ నిలువునా ముంచుతున్న నేరగాళ్లు, షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల, సైబర్ మోసాల్లో అత్యధికం ఈ కోవలోనే. సో మనం ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి ఈ సైబర్ మోసాలు. ఒకడేమో లింక్ పెడతాడు, ఆ లింక్ ఓపెన్ చేస్తే వాడికి ఓటీపీ అడితే మనం ఓటీపీ కానీ మన ఏటీఎం కార్డు పిన్ కానీ, చాలామంది మోసపోయిన వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు. సో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు. ఈ సైబర్ నేరాలని ఛేదించడం అన్నది అంత ఈజీ కాదు. వాడు ఎక్కడో ఏ దేశంలోనో ఏ కొరియాలోనో ఎక్కడెక్కడో ఉండి చేస్తారు. వాటిని ఛేదించడం అన్నది నాకు తెలిసి ఒక 10% కేసెస్ని కూడా ఈ గవర్నమెంట్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఛేదించలేదు. పట్టుకోవడం సాధ్యం, అసలు రికవరీ అసాధ్యం. అసలు ఎక్కడో దగ్గర చెప్పలేం కానీ రికవరీ అనేది అసాధ్యం అసలు. ఇప్పుడు అల్టిమేట్గా ఏంది, నీ డబ్బులు పోయినాయి, వాడి అకౌంట్లో పడ్డాయి, వాడు ఖతం చేస్తాడు, నువ్వేం రికవరీ చేస్తావు? రికవరీ చేయడానికి అవకాశం ఏముంది? పొరపాటున వాడు దొరికినా ఎవడు చేసిన అన్నది రికవరీ సాధ్యమా? సో అందుకే ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడం తప్ప దీనికి ఇంకొక సొల్యూషన్ లేనే లేదు. కానీ దాంతోపాటుగా ప్రభుత్వాలు ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగింది, మరి ఇట్లాంటి వాటి నుంచి ఎట్లా బయటపడాలి అన్న విషయంలో ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఈ పోలీసింగ్లో కూడా రిక్రూట్మెంట్ శరీర దారుఢ్యము లేకపోతే ఇది ఉన్న వాళ్ళే కాదు, తెలివి కళ్ళ వాళ్ళని పోలీసులుగా రిక్రూట్ చేయాలి. లాస్ట్ టైం ఏమైంది? లాస్ట్ టైము పోలీసులను రిక్రూట్ చేసే టైంలో లాంగ్ జంపు, హై జంపు, ఇంకొక మీటర్ పెంచి, కేసీఆర్ చేసిన దుర్మార్గుడు ఒక మీటర్ పెంచి దుంకాల మీరు, అట్లయితేనే మీరు క్వాలిఫై. అది చేయడంతో పాటు మానసికమైన దృఢత్వం ఉన్న అద్భుతమైన ఆలోచనలు ఉన్నటువంటి యువతని ఈ విభాగంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఉరికి పట్టుకునేది ఏమి లేదు కదా. ఉరికి పట్టుకునేది ఏమైనా ఉన్నదా? ఇగో గతేడాది జూన్లో ప్రారంభమైన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఇప్పటి వరకు వచ్చిన కేసులు 20,810 అంటే ఒక సంవత్సరంలో ఈ సైబర్ నేరాలు సంబంధించిన కంప్లైంట్స్ వచ్చినవి 20,810 కంప్లైంట్స్ వచ్చినాయట. అంటే అంతమంది ఎంత నష్టపోయారు చూడురిగా. బాధితులు నష్టపోయిన మొత్తం లెక్క చూడరు ఒకసారి, కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఒకట్లు బదులు 100,000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, దగ్గర 582 కోట్ల రూపాయలు నష్టపోయాడు. 582 crores. జస్ట్ ఎంత గత ఏడాది జూన్, ఇప్పుడు మనం మేలో ఉన్నాం. జస్ట్ ఒక 11 నెలల కాలంలో నష్టపోయిన సొమ్ము 582 కోట్ల రూపాయలట. ఎంత పెద్ద క్రైమ్ ఇది, ఎంత పెద్ద దారుణం ఇది. ఇందులో పాపం సామాన్య చిన్న జీవితాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నభిన్నం అయిపోతుంది. ఇది మనం అసలు అన్నోన్ మెసేజెస్ని ఓపెనే చేయొద్దు. అసలు అన్నోన్ మెసేజ్, అసలు ఆ లింక్స్ అసలు పొరపాటుని కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరైనా ఓటీపీ చెప్పండి అంటే అసలు ఓటీపీనే చెప్పొద్దు. ఒకవేళ ఎవడైనా పొరపాటును అడిగితే బ్యాంకుకి కాల్ చేయండి, లేకపోతే బ్యాంకుకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇట్లా అడుగుతున్నారని. అసలు ఆశ్చర్యం వేస్తే చాలా కాల్స్ వస్తాయి, అన్న ఇట్లా పోయినాయి అట్లా పోయినాయి అంటారు. ఎట్లా పోయినాయి అంటే వాడు ఏదో అడిగిండు, నేను పర్సు తీసినా, పర్సులోంచి ఏటీఎం కార్డు తీసినా, ఏటీఎం కార్డు వెనకాల ఉన్న పిన్ నెంబర్ చెప్పినా. అసలు ఎట్లా నమ్ముతున్నారంటే అర్థం కాదు. నీకు ఉద్యోగం ఇస్తా అంటున్నాం, ఉద్యోగం వస్తుందని అట్లా ఇట్లని రకరకాలుగా నమ్మిస్తున్నారు. చూడండి, ఫోన్జీ స్కామ్ అట. వాట్సాప్ కాల్ వస్తుందట, తమకు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఉందని, ఫలానా సంస్థలో సభ్యత్వం తీసుకొని మరో 10 మందిని చేర్పిస్తే కమిషన్ దండిగా ముడుతుందని నమ్మిస్తారట. మొదట్లో చేరిన వారికి భారీగానే లాభాలు ఇస్తారట. ఫస్ట్ ఒకరిని చూపిస్తారనమాట. వీరిని చూపించి మిగతా జనం మీద వల విసురుతారు. చేరిన వారు తమ పైవారికి వస్తున్న లాభాలు చూపి మరింత మందిని చేరుస్తారు. భారీగా వసూలైన తర్వాత నేరగాళ్ళు మాయమవుతారు. కథ ఇక మళ్ళీ ఎవడు కనబడి అసలు వాళ్ళ నెంబర్లు కూడా తెలియవు, ఇక ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని కూడా. ఏమంటారు, ఇగో 1000 పెడితే 10,000, 1,00,000 పెడితే 10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశపడుతుంది. ఏమంటాడు వాడు, ఒక 1000 రూపాయలు కట్టాలని నీకు 10,000 ఇమీడియట్గా వేస్తా అంటాడు. 1000 కదా వేద్దాం, అయిపోయా. ఇట్లనే మా ఊర్లో ఒక ఆయన, ఇట్లనే నా ఫ్రెండ్ ఒక అతను, నువ్వు ఒక 3,000 రూపాయలు నీకు ఇమీడియట్గా 1,00,000 రూపాయలు వస్తాయి అని అన్నాడట. అంటే ఆయనకి ఏదో 1,00,000 రూపాయలు అప్పు ఉందట. అమ్మని అమ్మ 1,00,000 వస్తట్టుంది అని ఆ 3,000కి వచ్చిందట. ఇక 1,00,000 వస్తుందని రాత్రి అయిపోయింది, తెల్లారి అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఇక ఆ తర్వాత అందరికి చెప్పుకున్నాడు. ఈక్వేషన్ అట్లుంటుంది, అంత భయంకరంగా.
582 కోట్ల రూపాయలు మోసపోయారంటే అసలు ఎక్కడున్నట్టు మనం?